కొంచెం కాకపోయినా కొంచెమన్నా సిగ్గుండాలిరా మీకు. ఏంటి ఇద్దరికి కలిపే చెప్తున్నా. ఒకరేమంటే రియాలిటీని మాట్లాడినందుకు ట్రోల్ చేస్తుంటే మరొకరు వచ్చేసి జోకర్ అంట. ఏంటి ప్రభాస్ గారు మీకు జోకర్లా కనిపిస్తున్నారా? అంతేలే, మీకు మా బుజ్జి బొమ్మలే ఎక్కువ. అలాంటిది మీకు కల్కి మూవీ చూపించాం. సర్లే 2 బొమ్మలు పంపిస్తాం కానీ పక్కన ఆడుకోండమ్మా. బ్రాకెట్లో నాగి మామ. మీకు బుజ్జి బొమ్మలే ఎక్కువ అంగమ్మ. 2 పంపిస్తాను, ఆడుకోండమ్మా. సరిపోతే శనివారం మూవీ ప్రమోషన్స్ చాలా ప్రీ ప్లాన్డ్ గా సక్సెస్ఫుల్ గా జరుగుతున్నాయి. సో ఆ సక్సెస్ఫుల్ స్ట్రీక్ ని బ్రేక్ చేయడానికి మన తమిళ బాయ్స్ అయితే పొల్ల వేయడానికి ట్రై చేస్తారు. బట్ తెలిసిందే కదా, మళ్ళీ వెళ్ళి వాళ్ళకి గుచ్చుకునింది. మన ప్రియాంక మోహన్ గారు ఇంటర్వ్యూలో ఇప్పుడు కానీ మీరు ఖుషి 2 మూవీ కానీ తీస్తే పవన్ కళ్యాణ్ గారితో తీయండి అని చెప్తుంది. ప్లీజ్ ఖుషి 2 చేస్తే పవన్ సార్ తోనే చేయండి. ఇట్స్ అ క్లాసిక్. పాపం అది రియాలిటీ అని తెలియక మన తమిళ బాయ్స్ అయితే అదొక రీమేక్ అని చెప్తున్నారు. ఏంటి రీమేక్ అని చెప్తున్నారు? రీమేక్ల గురించి మీరు మాట్లాడుతుంటే చాలా కామెడీగా అనిపిస్తుంది. మీ ముందు ఇప్పుడు నిలబడి ఉన్న హెడ్ హస్బెండ్ అనే వ్యక్తి రీమేక్లు చేసే స్టార్ అయిన సంగతి పాపం మర్చిపోయినట్టున్నారు. విజయ్ జోసెఫ్ అనే వ్యక్తి మా టాలీవుడ్ సినిమాలు కాపీ కొట్టుకొని బతికి ఇప్పుడు మీ ముందు హెడ్ హస్బెండ్ అని చెప్పుకొని తిరుగుతున్నాడు. అవన్నీ గుర్తుండవు కదా మీకు? ఇంకేమన్నా మాట్లాడితే గిల్లి వర్సెస్ ఒక్కడు అంటారు. కరెక్టే, బట్ ఆ గిల్లీ ప్లేస్ లో కిల్లి అని పెడితే సరిపోతుంది. లేకపోతే కిల్లి వేసుకున్నాడు తప్పితే గల్లీ చుట్టూ మధ్యాహ్నం 12 గంటలప్పుడు వాకింగ్ అవుట్ చేయడు కదా. విమల్ పలుకులలో కేసరి. ఇంకా తమిళ సాంబార్ రీమేక్స్ మీకు తెలియంది కాదు కదా. సినిమా ఒకటే కాదు, దాంట్లో ఉన్న పాటలు అండ్ డైలాగ్స్ కూడా రీమేక్ చేస్తారు అన్నమాట వాళ్ళు. సో అలాంటి తమిళ మన గురించి మాట్లాడుతున్నారు. అర్షద్ వర్సి ఒక 10 days బిఫోర్ వరకు ఇంక్లూడింగ్ మీ అలాంటి ఒక వ్యక్తి ఉన్నాడని చెప్పి నాకు కూడా తెలీదు. కానీ ఇప్పుడు ఎక్కడ పట్టినా కానీ అర్షద్ వర్సి పేరు మోతమోగిపోతుంది. రీసెంట్గా కొన్ని బ్రాండ్స్ కూడా ఓపెన్ చేశారంట. దాంట్లో మొదటి బ్రాండ్ వచ్చేసి అర్షద్ వర్సి అండర్వేర్స్ అండ్ డైవర్స్. ఇవి సేల్స్లో కూడా నెంబర్ 1గా ఉన్నట్టు ఈ మధ్య న్యూస్లో కూడా వచ్చింది. సో ఆయన పాపులారిటీ తట్టుకోలేక మిగిలిన బ్రాండ్స్ కూడా వాళ్ళ కంపెనీలన్నింటినీ మూతవేయడానికి రెడీగా ఉన్నట్టు టీవీ 9x3x-1లో రిపోర్ట్ అయితే ఇచ్చింది. నేను కూడా అండర్వేర్స్ని అయితే ఆర్డర్ పెట్టాను. అవి రాగానే ఫస్ట్ షో అయితే మీకు వాటి క్వాలిటీ ఎలా ఉందనేది మన ఛానల్ అయితే తప్పకుండా రివ్యూ వస్తుంది ఖచ్చితంగా. అందుకనే కానీ మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అర్షద్ వార్సి గారికి మన ప్రభాస్ గారు ఒక జోకర్ లాగా కనిపించారంట కల్కి మూవీలో. అంతేలేండి, మీకు బుజ్జి బొమ్మలే ఎక్కువ. అలాంటిది మేము కల్కి మూవీ చూపించాం. మాదే తప్పులేండి. పచ్చకారున్నోడికి లోకం అంతా పచ్చగా కనిపించినట్టు డాంకీ సినిమా ఫెయిల్ అయినందుకు ఈ డాంకీలందరికి కూడా ఆ ఓటు నేను కావాలని ఇంటెన్షనల్ గానే అన్నాను. ఎందుకంటే డాంకీ సినిమా రిలీజ్ అయినప్పుడు మన తెలుగు నుంచి సలార్ మూవీ అయితే వచ్చింది. సలార్ ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో దానికి ఓర్చుకోలేని సో కాల్డ్ షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ ఇప్పుడు అర్షద్ వార్సికి సపోర్ట్ చేస్తూ మన బాలీవుడ్ని ఇన్వైట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా ఒక యూట్యూబర్ ఉంటాడు, మీకు ఇమేజ్ కూడా వేస్తాను చూడండి. ఇతనైతే ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు పడిపోదాం అని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. మీరు కానీ చూస్తే ప్రభాస్ గారు ప్రతి మూవీకి నెగిటివ్గానే రివ్యూ ఇచ్చుంటాడు తన ఛానల్లో. ఎందుకంటే అతనికి అంతగా వస్తున్నాయి అనమాట డబ్బులు వెనక నుంచి. ఎక్కడి నుంచి? వెనక నుంచి. అర్థమైంది కదా. ఇప్పుడు ఈ కాంట్రవర్సీ అంతా కలిసి సరిపోతే శనివారం మూవీ మీద అయితే ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే అదే ఛానల్లో ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు మన దిల్ రాజు గారిని అయితే క్వశ్చన్ అడుగుతారు అర్షద్ వార్సి మీద. దానికి ఇంటరప్ట్ అయ్యి మన నాని గారు అయితే స్టాండ్ తీసుకొని ఆ సిచ్యువేషన్లో నాని గారు తను మాత్రమే స్టాండ్ చేసుకోకుండా ఎంటైర్ మన టాలీవుడ్ ఇన్వైట్ చేసి స్టాండ్ అయితే తీసుకున్నాడు. అండ్ తీసుకొని అప్పుడు మన నాని గారు ఇచ్చిన ఆ రాడ్ ట్రిప్లోకి పోయారు, బాలీవుడ్ మొత్తం పోయారు. లైఫ్లో బిగ్గెస్ట్ పబ్లిసిటీ ఐ థింక్ నాకు ఇప్పుడే జరిగింది అనుకుంటా. దానికి మీరు అన్నేసి ఇప్పటికే సరిపోతే శనివారం మూవీ నుంచి సాలిడ్ కంటెంట్ అయితే మనం ముందుకు దించారు. అన్ని కూడా ఆడియన్స్ ని చాలా బాగా సాటిస్ఫై చేశాయి అండ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఒక హై రేంజ్ లో అయితే ఉన్నాయి. సినిమా అయితే కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపేస్తుంది. నార్త్ లో అయితే 1-2 days అలా ఉంటుంది, కానీ తర్వాత నుంచి పీక్స్ లోకి అయితే వెళ్తుంది. ఎందుకంటే ఒక సినిమాలో సాలిడ్ స్టఫ్ ఉన్నప్పుడు దాన్ని ఎవరు కూడా ఆపలేరు అండ్ ఎస్పెషల్లీ ఆడియన్స్ అయితే చాలా బాగా ఆదరిస్తారు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మీకు ఒక ఐడియా వచ్చినట్టుంది అంటే రీసెంట్ గా జరుగుతున్న ఈ కాంట్రవర్సీల గురించి. ఎప్పటికీ టాలీవుడ్ని అయితే ఎవరు టచ్ చేయలేరు. నా ఎఫర్ట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంటను కూడా కొట్టి పెట్టండి, పడి ఉంటుంది అలా. అండ్ స్టే ట్యూన్. నేను తాగితే
చిన్న బార్లన్నీ ఏర్లైతే వీర్లన్నీ లైన్ కడతా మైక్ పట్టి స్టేజ్ ఎక్కితే బోట్లన్నీ